అందరికి గుడ్ మార్నింగ్. మీరు సింహాచలం ఎప్పుడు వస్తుంటారు కదా, ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని మీకు ఎవరికన్నా తెలుసా? ఎప్పుడైనా చూసారా? అయితే రోడ్ అయితే కొంచెం గతుకులుగానే ఉంది. కారు అయితే వెళ్తుంది మెల్లగాను. అసలు గుడి ఎలా ఉంటది ఏంటి, నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చెప్తాను. చూసారా, ఇది అంటే గుహలోంచి వెళ్తున్నట్టు ఫీలింగ్. నిజంగా ఎంత బాగుందో, చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ లైన్ అంతా కూడా. చూడండి, నిజంగా ఇది చూడాల్సిన ప్లేస్, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అందరికి కూడా. భలే ఉంది అసలు. చూసారా, ఇప్పుడు ఇంతవరకు కొండల్లోంచి వచ్చాము. ఇప్పుడు మబ్బులు ఈ డీప్ గా కార్లో వెళ్తున్నాం కాబట్టి కిందకి చూడడానికి చూపించడానికి కూడా అవటం లేదు సిటీ. అదిని పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి వ్యూ చూసి మళ్ళీ పెడతాం. మేము ఇంకా దారిలో ఉన్నాము, మధ్యలో ఆగాం. ఇక్కడ టెంపుల్ వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఇంకా ఆ పక్కన కారులోంచి తీసినప్పుడు ఇందాక ఏంటంటే కింద సిటీ అంతా కనపడింది. ఇప్పుడు సింహాచలం స్వామి తాలూకు గోపురాలన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు మేము కొండ దగ్గరికి పూర్తిగా వచ్చేసాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. కోనేరు కూడా ఎంత అందంగా కనబడుతుంది అంటే, మొత్తం కొండలు, సిటీ. ఇది అందరూ అంటే జనరల్గా వచ్చే ప్లేస్ అయితే కాదు. మీకు కూడా వీలైనప్పుడు ఇది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. రోడ్డు మాత్రం కొంచెం ఇక్కడ ఇలా నామాలు ఉన్నాయి. ఆ నామాలు ఏంటంటే లైటింగ్ వేస్తే దూరం వరకు కనబడతాయి అన్నమాట. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. ఇంకా దీనికి ఆలయం ఏమీ కట్టబడలేదు, కానీ రోడ్ అది వచ్చింది కాబట్టి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఇది కూడా డెవలప్ అయిపోద్దని అనుకుంటున్నాను. ఇది ఒరిజినల్ అండి, అది చేయించారు. ఇది ఒరిజినల్ అమ్మవారిది, ఇది దానికి నమూనా చేయించారు. చక్కని తల్లికి చాంగు బల, కన చక్కెర మోవికి చాంగు బల. చక్కని తల్లికి చాంగు బల, కన చక్కెర మోవికి చాంగు బల. చక్కని తల్లికి చాంగు